అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోనసీమ అందాలు బై దేవి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటే ఈ రోజుల్లో ఎక్కువగా లేడీస్ అందరూ సఫర్ అవుతున్నది ఏంటి అంటే వైట్ హెయిర్ అనమాట. ఏజ్ ఎక్కువయ్యి 40+ ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ వచ్చిందంటే దానికి మనం ఏం చేయలేమండి. కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి టీనేజర్స్కి బాగా ఎక్కువగా వైట్ హెయిర్ వస్తుంది విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల. అయితే ఆ వైట్ హెయిర్ని మనం ఎలా తగ్గించవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయడం వల్ల మీకు కంప్లీట్గా మ్యాటర్ అనేది అర్థం కాదు. ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కంటిన్యూస్గా చూడండి, దానివల్ల మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడే నాకు వైట్ హెయిర్ అనేది వచ్చిందండి. అయితే అప్పుడు నానమ్మ నాకు ఒక మంచి రెమెడీ అనేది తయారు చేసి పెట్టింది. అప్పట్లో కలర్స్ అవి వేసుకుంటే ఐ ఇన్ఫెక్షన్స్ అని ఇలా చాలా వచ్చేది. మా మదర్కి కూడా వైట్ హెయిర్ చాలా చిన్న ఏజ్లోనే వచ్చేసింది. అలా వైట్ హెయిర్ వచ్చినప్పుడు అమ్మ కలర్ వేసుకుంటే ఐ ప్రాబ్లం ఎక్కువగా వచ్చేదండి. ఐస్ వాచిపోవడం కానీ, మొహం ఉబ్బుపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అమ్మ ఫేస్ చేసింది. అయితే కలర్స్ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది, మంచి మంచి బ్రాండ్స్ అనేవి అలాంటివి దొరుకుతున్నాయి. కానీ చిన్నపిల్లలకి కలర్ అయితే వేయలేం కదండి. సో వాళ్ళకి వైట్ హెయిర్ తగ్గించడం కోసం, అలానే టీనేజర్స్ ముఖ్యంగా కాలేజ్ అండ్ స్కూల్ చదివే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా షైగా, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా బయటకు వెళ్ళినప్పుడు. చిన్న వయసు వాళ్ళు వైట్ హెయిర్ ఉంటే చూసే వాళ్ళు కూడా అలా వెరైటీగా చూస్తూ ఉంటారు. సో ఆ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను. అప్పుడు నానమ్మ ప్రిపేర్ చేసి పెట్టిన రెమెడీ వల్ల నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు వైట్ హెయిర్ ప్రాబ్లం లేదండి. లాస్ట్ ఇయర్ నుంచి నాకు మళ్ళీ వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది వచ్చింది. సో నానమ్మ చేసిన రెమెడీయే ఇప్పుడు నేను ఫాలో అవుతున్నాను. సో ఆ రెమెడీ యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ ఉండదు, హెయిర్ స్ట్రాంగ్గా రూట్స్ నుంచి బలంగా పెరుగుతుంది, మంచి షైనీగా ఉంటుంది, అలానే వైట్ హెయిర్ తగ్గుతుందండి. కొత్తగా వైట్ హెయిర్ రానివ్వదు, ఉన్న వైట్ హెయిర్ని కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. మనకి బ్లాక్ కలర్లోకి మారడానికి ట్రై అవుతుందన్నమాట అది. అంతేకాని ఉన్న వైట్ హెయిర్ కాస్త బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అని నేను చెప్పను. రాకుండా ఫర్దర్గా వైట్ హెయిర్ రాకుండా చూస్తుంది, ఉన్న వైట్ హెయిర్ని కలర్ అయితే మారుస్తుంది అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. 100% జెన్యూన్గా నమ్మచ్చు మీరు. నేను ట్రై చేసిన తర్వాత నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు చెప్తున్నాను. ఎటువంటి కెమికల్స్ ఉండవు, 100% న్యాచురల్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మా నాన్నమ్మ ప్రిపేర్ చేసింది. మా నాన్నమ్మ 95 ఇయర్స్ వచ్చే వరకు అసలు వైట్ హెయిర్ అనేది లేదండి, బ్లాక్గానే ఉండేది అనమాట. డైలీ ఆయిల్ పెట్టుకోవడం, ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్. అసలు ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వర్క్ అవుతాయా? ఇది నిజమేనా? నిజంగా వాడాలా? పనిచేస్తుందా అంటే పనిచేస్తుందండి, తప్పకుండా వాడాలి. వాడితేనే కదా మనకి రిజల్ట్ ఏంటో తెలుస్తుంది. మహా అయితే ఏమవుతుందండి, వర్క్ అవ్వకపోతే ఆపేస్తారు, వర్క్ అయితే కంటిన్యూ చేస్తారు కదా. సో ఇదివరకు రోజుల్లో ఇలాంటి రెమెడీస్ ఎక్కువగా యూస్ చేసేవారు. ఇప్పుడంటే మనకి కలర్స్, పార్లర్స్ ఇవన్నీ వచ్చాయి. అప్పట్లో ఇవన్నీ ఏం లేవు కదా. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేయడం వల్ల మీకు వచ్చే లాస్ ఏమీ లేదు, దీనివల్ల హెయిర్ ఊడిపోతుంది అన్న ప్రాబ్లం ఏమీ లేదు. మహా అయితే జుట్టు కలర్ మారుతుంది, చక్కగా మంచి బ్లాక్ కలర్లోకి వస్తుంది. నమ్మకం ఉండి ట్రై చేస్తే 100% వర్క్ అవుతుంది. ఏదో ఒక రోజు పెట్టేసి అబ్బా నా హెయిర్ కలర్ మారలేదు అంటే ఇదేమి కలర్ కాదండి. మనం ఒక రోజు పెట్టుకుని మారిపోవడానికి కంపల్సరీ కంటిన్యూషన్గా ఒక 6 months అయినా మనం వాడాలి. వారానికి 3 సార్లు ఖచ్చితంగా ఇది పెట్టుకోవడం వల్ల మీ హెయిర్ మీరే నమ్మలేనంతగా మారుతుంది. మంచిగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం కొన్ని రెమెడీస్ తయారు చేసుకుని హెయిర్కి పెట్టుకోవడం వల్ల మన హెయిర్ దృఢంగా బలంగా ఉంటుంది. సో లేట్ చేయకుండా చూసేద్దాం. సో ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడం కోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే టీ పౌడర్ అండి. మీరు ఏదైనా బ్రాండ్ తీసుకోవచ్చు. ఇక్కడ టీ పౌడర్ తీసుకున్నాం, అలానే కాఫీ పౌడర్. ఏ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు కాంటినెంటల్ ఎక్స్ట్రా అనేది అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఈ కాఫీ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. అలానే క్యాస్ట్రాల్ ఆయిల్, మీరు క్యాస్ట్రాల్ ఆయిల్ అన్నా తీసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ అన్నా తీసుకోవచ్చు, రెండు కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. అలానే కోకోనట్ ఆయిల్. క్యాస్ట్రాల్ ఆయిల్ కొంచెం జిడ్డుగా ఉంటుంది. ఒకవేళ మీరు క్యాస్ట్రాల్ ఆయిల్ వద్దు అనుకుంటే కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూపిస్తా. ముందుగా మన హెయిర్ లెంత్ని బట్టి తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 tablespoons వరకు టీ పౌడర్ తీసుకుంటున్నాను.
అలానే 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్. ఈ రెండింటిని చూసారు కదండి, ఈ రెండు తీసుకుని ఈ టీ పౌడర్ అనేది మెత్తగా పౌడర్లా అయిపోవాలన్నమాట. అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను దీన్ని బ్లెండర్లో అయితే వేస్తున్నాను. బ్లెండర్లో వేసి బాగా మిక్స్ చేసుకుని ఇది పౌడర్లా చేసుకుంటా. మీ దగ్గర బ్లెండర్ లేనట్టయితే రోట్లో వేసుకుని కూడా టీ పౌడర్ని మెత్తగా పౌడర్లా అయితే తయారు చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. కావాలంటే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఫైన్ పౌడర్ అయిపోవాలన్నమాట. టీ పౌడర్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, సో అదంతా కూడా పౌడర్లా అయిపోవాలన్నమాట. ఇక్కడ ఈ రెండు కూడా చాలా బాగా వర్క్ అవుతాయన్నమాట. మనం హెన్నా యూస్ చేసినప్పుడు కూడా దాంట్లో టీ డికేషన్ అయితే తీసుకుంటాము. టీ పౌడర్ మన హెయిర్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. రూట్స్ నుంచి స్ట్రాంగ్ చేస్తుంది, మన వైట్ హెయిర్ని మారుస్తుంది అన్నమాట. డార్క్ కలర్లోకి మార్చి బ్లాక్ హెయిర్గా అవుతుంది. అలానే కాఫీ పౌడర్ వేసుకోవడం వల్ల మన జుట్టు బాగా షైనీగా తయారవుతుంది, మంచిగా మెరుస్తూ ఉంటుందండి. అలానే ఆముదం వాడడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా అంటే చాలా బాగా తగ్గుతుంది. హెయిర్ ఫాల్ నుంచి ది బెస్ట్ సొల్యూషన్ ఏమైనా ఉంది అంటే అది ఆముదమే. అలానే 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్. మీరు కోకోనట్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను పారాషూట్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ చెక్క లెమన్ని తీసుకోండి. లెమన్ జ్యూస్ వేయడం వల్ల హెడ్ మీద మనకి స్కాల్ప్ మీద ఎటువంటి డాండ్రఫ్ ఉన్నా, ఇచ్చింగ్ ఉన్నా, ఇరిటేషన్ ఉన్నా కూడా పోతుందన్నమాట. మన స్కాల్ప్ అంతా కూడా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసుకుని ఒక మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న వీడియో అనేది మిస్ అయిందండి. దీన్ని కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. దీనిని కొంచెం ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. గోరువెచ్చగా ఉన్నప్పుడే మన హెయిర్కి అప్లై చేయాలి. అలా చేయడం వల్ల హెయిర్కి బాగా పడుతుందన్నమాట. జుట్టు మొత్తానికి రాయాలండి, చివర్లు కూడా రాయాలన్నమాట. ప్రతి పాయ విడదీసుకుని శుభ్రంగా రాసుకుని టై చేసుకుని ఒక 1 అవర్ పాటు ఉంచుకుని ఆ తర్వాత హెడ్ బాత్ చేసుకోండి. ఏదైనా మైల్డ్ షాంపూతో కానీ లేదంటే కుంకుడుకాయతో కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు మన వీడియో. నా హెయిర్ కూడా ఇలా బ్లాక్గా చక్కగా ఉంది. నేను చేతులారా నా రెమెడీని నేను తయారు చేసుకుని నేను పెట్టుకోవడం వల్ల. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేసిన తర్వాతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుందన్నమాట. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను ఎక్కడ స్కిప్ చేయొద్దు అనేసి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలానే మన కంటెంట్ మీకు నచ్చి మన ఛానల్ని చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.